వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూరులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ అవగాహన కల్పించారు. ప్రజల మద్దతు, అభివృద్ధి, సంక్షేమ పాలనను మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మన్యం శివనాగమలేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మండల గ్రామ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా, తల్లికి వందనం అందించగా, క్యాంటీన్లు పునఃప్రారంభించనే, రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. సామాజిక న్యాయమే ధ్యేయంగా, ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా, అమరావతి ముస్తాబు అవుతోంది, ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా, పోలవరం పూర్తి కానుందిగా, విశాఖ స్టీల్ను రక్షించగా, కేంద్రాన్ని ఒప్పించి సాధించగా, గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. తీసుకున్నందుకు నిజంగా మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం చాలా అవసరం అని చెప్పి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం. అలాగనే ఎందుకంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా గతంలో 2014 to 2019 మధ్య మనం చేసిన మంచి పని చెప్పుకోకపోవటం వల్లే మనం వెనకబడిపోయాం. ఈరోజు కూడా మనం
రకరకాలుగా నేను నిజంగా మొన్న మద్దిపాడు గ్రామానికి వెళ్ళాను. మొన్న ఒక రోజు వెళ్తే ఏ ఇంటికి పోయినా కూడా ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంకొక కార్యక్రమం వెళ్ళారు, మేము అక్కడికి వెళ్ళాం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ పేరున నీ ఇంటికి ఏమొస్తుంది, నీ ఇంటికి ఏమొస్తుంది, ప్రతి ఇంటి నుంచి సుమారు 95% ఇళ్ళ నుంచి మాకు లబ్ధి జరుగుతుంది, మా సుమారు అంటే ఉదాహరణ చెప్తున్నా, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే గ్యాస్ పెన్షన్ గ్యాస్కి సంబంధించిన నిధులు పడినాయని కానీ, లేకపోతే పెన్షన్ వస్తుందని కానీ, లేకపోతే రైతు భరోసా పడిందని కానీ, ప్రతి ఇంటికి 100కి 90 అంటే ఆ కాలనీ బీసీ కాలనీకి వెళ్తే 100కి 95 మందిని ఆయన నోటితో ఆయన చెప్పచ్చు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసిన మన సంతనూతలపాటు అబ్జర్వర్ గౌరవనీయులు నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, పిఎస్ఆర్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, దాని తర్వాత అనేక సంక్షేమ కార్యాలు ఆటో డ్రైవర్లకి, చేనేతలకి, ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ ఫ్రీలు, ఇలాంటి అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏంటిదంటే ఆ రోజు ఎక్కువ చెప్పినవన్నీ 80% చేశాము, కొన్ని చెప్పని కూడా చేశాము. ఆ రోజు ఫ్రీ బస్ అని మనం ఏం చెప్పలేదు, ఈరోజు ఇస్తూ ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే మేము ఇంట్లల్లో తిరుగుతున్నప్పుడు కొత్త పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొంతమంది ఇల్లు అడుగుతూ ఉన్నారు. ఈ 2 కూడా అతి త్వరలోనే చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మనం అందరం గమనించాలి ఏంటిదంటే ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దేనికి ఖర్చు పెట్టాడు కూడా మనకు తెలియదు. ఈరోజు మనం ఇవ్వాలంటే డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకని కొద్ది కష్టపడి కంపెనీలు తెచ్చుకొని ఒక సమర్థంగా ఒకటొకటి చేసుకుంటే ఇది కూడా అతి త్వరలో చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సరే మన కాన్స్టిట్యున్సీకి వస్తే మనము అభివృద్ధి సంక్షేమ ప్రతి అర్హులైన వాళ్ళకి మనం సంక్షేమ కార్యక్రమం అందరూ చేస్తున్నాం. ఏం పార్టీలు చూడటం లేదు. రైతులు అటేసిన వాళ్ళకి ఇచ్చాము, ఇటేసిన వాళ్ళకి ఇచ్చాము, అది మీ అందరికీ తెలుసు. పెన్షన్లు అందరు తీసుకుంటున్నారు, అర్హులైన వాళ్ళందరికీ. మనము ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేరదీస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే మన కాన్స్టిట్యున్సీకి వస్తే పోయినసారి కూడా 1 సంవత్సరం క్రితం ఇలానే ఇళ్ళంబడి తిరిగాం. నాకు కూడా బాగానే గుర్తు. తిరిగినప్పుడు మీ అందరు ఏంటంటే ఇదిగో దోమలు, ఇదిగో కాలువలు బాగాలేవు అని మీరు ఆ రోజు చెప్పారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు దగ్గర 5,10,00,000 రూపాయలతో ఈ కాలనీలో ప్రతి డ్రైనేజ్ శాంక్షన్ చేయించాం. టెండర్ కూడా అయిపోతుంది. 1 నెలలోనే అవన్నీ పనులు బిగిన్ అవుతాయి. అంటే ఏదో ఉత్తగా రాలేదు, ఆ రోజు వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చే లోపల అన్ని శాంక్షన్ చేసుకొని ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. ఇంకా కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళు చేసుకొని అతి త్వరలోనే అంటే 1 నెల లోపలనే ఇక్కడ ప్రతి రోడ్డులో ఈ కాలువలు, ఎందుకంటే దోమలు గీమలు లేదు. పోయినసారి అందరి ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి, ఈ కాలువలు ఎవరు బాగాలేవంటే అది గుర్తుపెట్టుకొని ఈరోజు చేశాను. నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాను. నేను 20 ఏళ్ళ నుంచి ఇది 4వ నేను పోటీ చేసింది. 2009 నుంచి నేను ఇక్కడనే తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇక్కడ సిమెంట్ రోడ్లు ఇంత బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఒంగోలు కూడా లేవు, ఇంత మంచి సిమెంట్ రోడ్లు. నేను అందరికన్నా ముందల ఆ రోజు పక్క కాన్స్టిట్యున్సీ రవి గారి కన్నా ముందల్లే నేను ఇక్కడంతా సిమెంట్ రోడ్లు వేయించిన. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో 2014 సీసీ రోడ్డు కాదు, బీటీ రోడ్డు. అది ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి నేను ఫస్ట్ ఎమ్మెల్యే నుంచి అడుగుతా ఉన్నాను ఈ రోడ్డు అంటే ఈరోజు చేసి పెట్టాను. దాని తర్వాత మధ్యపాటులో ఆ బీసీఎస్సీ కాలనీలో మంచి సిమెంట్ రోడ్డు, మీ రోడ్డు మాదిరి రోడ్డు వేసాము, అది కూడా 2 కోట్ల రూపాయలతో వేసాము. సో ఇవన్నీ ఏంటిదంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందరనే జరుగుతున్నాయి. మీరు కూడా ఏదో పనులలో అటు మధ్యపాటి ఇవన్నీ తిరుగుతూ ఉంటారు, చేస్తున్నారని విషయం మేము తెలియజేస్తాం. దాని తర్వాత మీరు హైవేలో తిరుగుతూ ఉంటే చాలా యాక్సిడెంట్లు అయిన విషయం మీ అందరికీ తెలుసు హైవేలో. సో అందుకని
ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సర్వీస్ రోడ్డు పక్క నుంచి వేయండి, ఆ బెల్లంపల్లి నుంచి సర్వీస్ రోడ్డు వేస్తున్నాం. అందుకని ఈరోజు 2 బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు ప్రజల సంక్షేమం కోసం, రేపు యాక్సిడెంట్లు అన్నీ గడకుండా దగ్గర అది కూడా చాలా పెద్ద అమౌంట్, ఇది కోట్లలో ఉంది, 100 కోట్లు దాటింది. ఎన్హెచ్ హైవే వాళ్ళతో మాట్లాడుకొని ఆ మీటింగ్లలో అడిగి కన్విన్స్ చేసి ఈరోజు కష్టపడి చాలా రోజుల తర్వాత అవి కూడా అంటే పంచాయతీ రోడ్లు అంటే సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 100 కోట్లు చేశారు. డిఎంఎఫ్ ఫండ్ 62 కోట్లు తెచ్చుకున్నాం. ఏ విధంగా లేని విధంగా మన ఎలక్షన్ టైంలో పెద్ద కొత్తపల్లి అజయ్ నగర్లో మాకు కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలంటే ₹1 కోటి పెట్టారు. ఎందుకంటే డిఎంఎఫ్ ఫండ్ అవైలబుల్ ఉంది. సంతనూతలపాడు 1.5 కోటి పెట్టాము, ఇది కమ్యూనిటీ హాల్ ఎస్సీగా. సో ఇవన్నీ ఏంటి నేను చెప్తున్నానంటే మీరు అనుకున్న విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఇటు విజయ్ కుమార్ వస్తే ఇక్కడ ఈ పనులన్నీ బాగా జరుగుతాయి. నుంచి మాకు ఓట్లు వేశారు, 30,000 వచ్చాయి. అందుకని అవన్నీ గుర్తుపెట్టుకొని కష్టపడి నా వంతు సహాయము, నా వంతు చేసింది చేస్తున్నాను. మీ కాలనీ ఉదాహరణ, ఆ రోజు మేము తిరిగినప్పుడు కాలువలు అనుకున్నా, మీరు కూడా అనుకొని ఉండరు ఈ కాలువలు ఇన్ని కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేసి పెట్టామని సందర్భంగా తెలియజేశారు. ఇంకా 2-3 విషయాలు అడిగారు. ఏంటిది ఆ గుడిది ఏంటంటే ఏదో కట్టారు, మళ్ళీ దానికి వాస్తు బాగాలేదన్నారు. అంటే తప్పు మందే, వాస్తు బాగాలేదు, మనం కట్టకూడదు. అయినా కానీ ఒకసారి జాయింట్ కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా గుడన్న కట్టించే విధంగా నేను కూడా ప్రయత్నిస్తాను, నీ కాలువలు ప్రయత్నించినట్టు. దాని తర్వాత ఆ రొయ్యల విషయం కూడా చూద్దాము, మాట్లాడతాను. దాని తర్వాత హైవే రోడ్డు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటిదంటే రైతు డబ్బులు చాలా ఎక్కువ అడుగుతున్నాను కాబట్టి అభివృద్ధి సంక్షేమం నాకు తగ్గట్టు ఏమైనా మంచోడు నాతో బాగుండే పార్టీతో బాగుండాలని ఎన్నుకుంటే మేము కూడా ఇంకా స్పీడ్గా చేయగలని ఈ సందర్భంగా ఏ పని అయినా కానీ చేయగలిగిన పని నేను చేయగలను, ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మేము వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది. 2009లో నేను ఎమ్మెల్యే కానీ ఇప్పుడు 2026 అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే 2029 అవుతుంది. అంటే 20 ఏళ్ళు అయిపోతుంది. 20 ఏళ్ళు అంటే మా ఉద్యోగం అయితే రిటైర్ అయిపోతాడు. సో నేను కూడా ఇక్కడ ఉద్యోగం అయిపోయినట్టే. 20 ఏళ్ళు అంటే బ్రహ్మాండంగా చేసినట్టు ఇంకొక 5 ఏళ్ళు కష్టపడి చేసి దాని తర్వాత నేను కూడా రిటైర్ అవుతాం అనుకుంటున్నాను. సో అందుకని ఈరోజు ఈ టైంలో అంతా మీరు నాతో మీరు నా బాగానే చేశారు కాబట్టి నేను కూడా నా చేతనైతే నేను మీకు చేస్తూ ఉన్నాను. రేపు కూడా ఈ ఒక్కసారి 29 బ్రహ్మాండంగా చేసి ఇంకొకసారి మంచి దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అనేక బీటీ రోడ్లు, నందిపాడు నుంచి మద్దిపాడికి బీటీ రోడ్లు, దాని తర్వాత పెద్ద కొత్తపల్లిలో కమ్యూనిటీ హాలు, అంజయ్య నగర్లో ₹1 ఇలాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ కాలనీలో గార్లపాడు కాలనీలో నేను పోయిన సంవత్సరం తర్వాత వచ్చి తిరిగినప్పుడు ఇక్కడ సైడ్ కాలువలు బాగాలేదు, దోమలు కుడతా ఉన్నాయని ఇక్కడ స్త్రీలు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు మేము దగ్గర ₹5,10,00,000 ఇది పక్క కాలనీ గడియాపుడు 2 కాలనీలలో ₹5,10,00,000 సైడ్ డ్రైన్ల కోసము మేము శాంక్షన్ తెచ్చాము. అది కూడా ఒక నెలలో జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈ 2 కాలనీలలో ₹6 కోట్ల కూడా ఆల్రెడీ చేసి పెట్టారు, పనులు అయిపోయినాయి. అంటే దాపు 6 కాలనీలో మేము ₹10 కోట్ల ఇచ్చి మేము చేశామని సందర్భంగా తెలియజేశాం. రాబోయే కాలంలో కూడా ఏ అభివృద్ధి పనులైనా సంక్షేమ కార్యక్రమాలైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పాము. సీఎం రిలీఫ్ ఫండ్ 16 కోట్లు ఇచ్చామని గుర్తు చేశాము. ఎవరు అర్హులైనా ఉన్నా కానీ పార్టీలు అతీతంగా ఒక మానవ దృక్పథంతో మేము ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నామనే విషయం అందరికీ చెప్పాము. సో ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో సంతనూతలపాడులో ప్రజలు ఎన్నుకున్న విధంగా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఏమైనా చిన్న విషయాలు ఉన్నా కానీ అవి కూడా ఖచ్చితంగా తీరుస్తామని ప్రజలకి చెప్పారు. నమస్కారం. ఎయిర్పోర్ట్ అనేది ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు. ఒక అభివృద్ధి జరిగినప్పుడు ఎవరైనా హర్షించాలి, ఇటు రూలింగ్ పార్టీ అయినా కానీ అటు. ఎందుకంటే అది అందరికీ అదొక గర్వకారణం. ఈరోజు మనకి ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆయన పెట్టారు. భోగాపురం ఎయిర్పోర్టు అటు శ్రీకాకుళానికి, విజయనగరానికి, వైజాగ్కి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రజలకి
ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు రోడ్లు వేసినా కానీ, ఇటు ఎయిర్పోర్ట్లు తెచ్చినా కానీ, ఇటు పోర్టులు సీ పోర్ట్లు తెచ్చినా కానీ అది అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. ఈరోజు వైజాగ్లో ఇటు గూగుల్ కంపెనీ ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే గూగుల్ నుంచి అంటే అమెరికా నుంచి ఎవరైనా వస్తారు, వీళ్ళందరి కోసం బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ ఉండాలి. అలాంటి మంచి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చాలా సంస్థలు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తాయి. ఈరోజు మనము వైజాగ్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా క్రియేట్ చేసి మంచి జాబ్స్ క్రియేట్ చేయడానికి ఆ రోజు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏదో దాని ఏంటిదంటే రాజకీయంలో అపోజిషన్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి ఏదో క్రిటిసైజ్ చేయడం అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి సరే జనాలు ఏదైనా చెప్తాను, వీళ్ళు పొలిటికల్ పార్టీస్ ఏవో చెప్తూ ఉంటారు, కానీ జనాలు ఇది మంచి పని మా అందరికీ ఇది విజయవాడ వైజాగ్ రీజియను శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జనాలు అనుకుంటారు. మామూలు ప్రజలు అందరూ చాలా సంతోషపడుతున్నారు దాని గురించి. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.